ఏ మూవీ చూసిండ్రు? నేను వార్ 2 సినిమా చూసిన, ఇంకో వార్ 2 టికెట్ 300 టికెట్ 450 బ్లాక్లో ఉన్నా. ఎందుకని అంత? నాకు ఫ్యాన్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, నేను రితిక్ రోషన్ ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు. సినిమా చూడడానికి వచ్చిన, సినిమా నాకు నచ్చింది, ఆ సినిమా చూసిన. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ని డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ ఎన్టీఆర్ని డామినేట్ చేసిండా అంటే అది సస్పెన్స్, మీరు తెలుసుకోవాలి. మనకి బాలీవుడ్ లో చూసుకుంటే టికెట్ కాస్ట్ తక్కువ ఉంది, ఇక్కడ టాలీవుడ్ లో చాలా ఎక్కువ అనిపిస్తుంది. మరి అందరూ ఫ్యాన్స్ అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఒక మాట, ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, వార్ 2 సినిమాకి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అదే కూలీ సినిమా తమిళ సినిమా, ఆగండి, కూలీ సినిమా తమిళ సినిమా, అవునా? తమిళనాడు సినిమా తమిళ సినిమా. ఇప్పుడు తెలుగు సినిమా రజనీకాంత్ తెలుగులో కూడా సూపర్ స్టారే, నేను కాదన్నాను. ఆ కూలీకున్న రేట్సే వారుకున్నాయి. ఇంకొక మాట, ఈ యొక్క క్వశ్చన్ని మీరు మొన్న వచ్చిన పుష్పకి అడగలేదు, దాంతకు మొన్న వచ్చిన హరిహర వీర మల్లుకు అడగలేదు, అన్ని దగ్గర ఒకటే కాస్ట్ ఉండాలి అడగలేదు కదా మీరు. ఇప్పుడు ఈ ఒక్క సినిమాకి అడగడానికి ఆన్సర్, అన్ని మూవీస్ కి కూడా అన్ని ఒకటే కాస్ట్ లో నడిచినాయి, కానీ అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఎక్కడ నడవలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పింది నన్ను, 295 ఉంది టికెట్, 295 వర్తబుల్. ఇప్పుడు 3000 పెట్టినా తక్కువనే సినిమాకి. 3000 ఎందుకు పెట్టాలంటే హీరోయిన్ కోసమైనా పెట్టేయచ్చు. అంటే మీ దగ్గర ఉన్నాయి పెడతారు, మరి అందరూ పెట్టాలి కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయని చెప్పి మీకు తెలుసా? నా దగ్గర కోట్లు ఆస్తుంది, 1000 కోట్లు ఆస్తుంది. ఇప్పుడు నేను అన్నీ పోయి టికెట్లు కొని ఏమంటారు 1000 కోట్లు కలెక్షన్ తెచ్చేసేస్తా సినిమాకి, ఏమంటారు ఎన్టీఆర్ అన్న సినిమాకి. ఇప్పుడు పుష్ప రికార్డులు, ఆ రికార్డులు, ఈ రికార్డులు, అన్ని రికార్డులు బద్దలైపోతాయి ఇంకా.